పార్వతీపుత్ర గణేష్ లడ్డూని లక్ష్మీపుత్ర గణేష్ దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మైహోం భుజాలో లడ్డూ వేలం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ లడ్డూ దక్కించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఇందుకోసం ఎన్ని లక్షలైనా సమర్పించుకునేందుకు భక్తులు వెనకాడరు. ఈ లడ్డూ దక్కించుకునే వారికి ఆ వినాయకుడి కరుణా కటాక్షాలు ఏడాదంతా ఉంటాయని బలంగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఈసారి కూడా మైహోం భుజాలో గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం లడ్డూ వేలంలో చాలా మంది పాల్గొన్నారు. ఉత్కంఠగా సాగిన వేలం పాటలో 29 లక్షలకు రియల్టర్ అంటే గణేష్ రియల్ ఎస్టేట్ అధినేత కొండపల్లి గణేష్ గారు గణేష్ లడ్డూని దక్కించుకున్నారు. ఖమ్మం, హైదరాబాద్లలోని వనస్థలిపురం, బోడుప్పల్, కుకట్పల్లి పరిధిలో రియల్ ఎస్టేట్ రంగంలో సుప్రసిద్ధులైన కొండపల్లి గణేష్ గారు మనతో పాటు బీఆర్కే న్యూస్ స్టూడియోస్ లో ఉన్నారు. ఆయన గురించి మరిన్ని వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గణేష్ గారు అనే కంటే కూడా లక్ష్మీపుత్ర గణేష్ గారు అంటే బాగుంటుందేమో. చూడ్డానికి కూడా అలానే ఉన్నారుగా. దేవుడి దయ అండి, అమ్మా నాన్నల ఆశీర్వాదము, దేవుడి దయ అన్నీ మంచి కలిసి వస్తుంటుండే అలానే ఉంటున్నాము. మరి ఆ దేవుడి దయతోనే ఈసారి మైహోం భుజాలో 29 లక్షలకి లడ్డూను కూడా దక్కించుకున్నారు. ఎలా అనిపిస్తుంది? దేవుడు అనుగ్రహం ఉంటే కానీ దక్కదు అంటారు. అలాంటివి చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మేడం, మైహోం భుజాలో వాళ్ళు కండక్ట్ చేసిన ఆక్షన్ విధానం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, జెన్యూనిటీగా ఉంది, హానెస్ట్గా కండక్ట్ చేశారు. ఆ ఆక్షన్లో నేను పాల్గొనటం, ఆ రోజు మార్నింగ్ 8 o'clock కూడాను భుజాలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళాక దేవుడికి దండం పెట్టుకున్నాము. దేవుడు ఇవాళ మనకేదో మంచి మెసేజ్ పంపిస్తున్నాడు అని అనిపించింది. ఆ అనిపించిన దాంట్లో 10 o'clock ఆక్షన్ స్టార్ట్ అయింది. 10:30కి 11 o'clock ఆ సందర్భంలో ఆ ఆక్షన్లో లడ్డు దేవుడి దయతో మాకు దక్కింది అన్నది చాలా సంతోషంగా ఉంది. అక్కడ మొదటిగా చెప్పాలంటే అమ్మ నాన్న ఆశీర్వాదం. మాది వచ్చేసండి కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందులోని స్టేషన్ బస్తీ నుంచి నేను మైహోం భుజాకి లో ఉంటున్నాను. మైహోం భుజా ఆక్షన్లో పాల్గొనటం 2 రాష్ట్రాల్లోనే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనే మైహోం భుజాకు అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ గ్రేటర్ కమ్యూనిటీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, సెక్యూరిటీ ఆఫ్ లైఫ్లో మైహోం భుజాలకి పోటీ లేదు మేడం. ఆ కమ్యూనిటీలో మనం ఉండటము, ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో చాలా అత్యంత ఆప్యంగా మనం వాళ్ళతో మూవ్ అవ్వటము, వాళ్ళందరూ మనల్ని వెల్కమ్ చెప్పటము, ఆ తర్వాత ఆక్షన్లో మనం ఉండటము, ఆక్షన్లో సీనియర్స్ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో కొద్దిగా పోటీగా వెళ్ళటము, ఆ పోటీతత్వంలోనే దేవుడి దయని మనం పొందటము చాలా అద్భుతంగా అనిపించింది. ఆ లడ్డు తీసుకున్నాక కూడాను మాకు చాలా చాలా మంచిగా అనిపించింది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేడం, ఫస్ట్ బీఆర్కే న్యూస్ ఛానల్కి థ్యాంక్స్ చెప్పడానికి ముందుకు వచ్చాము. ఎందుకంటే 2 రాష్ట్రాల్లోనే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా ముందుకెళ్ళిపోతుంది. నేను విన్నది ఏంటంటే ఈ 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈరోజు బీఆర్కే న్యూస్ టాప్ 5లో ఒకటిగా నిలబడుతుంది అనేది విన్నాను. ఇది అత్యంత తక్కువ టైంలోనే టాప్ లెవెల్కి రీచ్ అవ్వటం అనేది బీఆర్కేకే సొంతమైంది. ఇది మేము ప్రాక్టికల్గా ఫీల్డ్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ కంగ్రాచులేషన్ టు బీఆర్కే న్యూస్ ఛానల్ మేడం. చాలా గొప్ప విషయం మేడం. ఇది టైం తక్కువ, స్థానం పెద్ద స్థానానికి కొన్ని 10 ఛానల్స్ ఉన్నాయి. 10 ఛానల్స్లో కూడాను టాప్ 5లో బీఆర్కే ఈరోజు నిలబడింది అంటే మాత్రం చాలా గొప్ప విషయం. మా గ్రోత్ ఎలా ఉందో మీ గ్రోత్ కూడా చూస్తుంటే ర్యాపిడ్ గ్రోత్లో మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు. అన్ని ఛానల్స్లో కూడా బీఆర్కే అన్ని టాటా స్కై కానీ, ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ కానీ, హార్ట్వే కానీ అన్ని ఛానల్స్లో కూడా బీఆర్కే ఇవాళ ఎక్కువ వ్యూస్ వస్తుంది, ఎక్కువ ఆదరణ కూడా వస్తుంది. అది చాలా ప్లాట్ఫామ్స్లో ఉంది. అది మీ హానెస్ట్కి, మీ ఛానల్ చైర్మన్ గారికి ముందుగా మేము చేసే విషెస్ ఏంటంటే ఇట్స్ ఎ గ్రేట్ అండి. అది దానికి మాత్రం మేము కాదు, చాలా 2 రాష్ట్రాల్లో కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు.